ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అన్నయ్య, ఏం పద్మా, రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టు. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా. అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మా అంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? వాడు అమ్మకానికి ఒప్పుకోలేదా? కావాలంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి, 1 లక్ష కాదు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు సరే వాడు మొహానికి ఉంటుంది. ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, అండర్స్టాండ్? వాట్ డాడీ, బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య లేకుండా బిజినెస్ ఉండదు కదా. ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ. అఫ్కోర్స్, ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం. ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను. ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు 200 ఇస్తున్నారట. ముష్టి 200 ఏమిటమ్మా? డాడీని అడిగితే 500 ఇస్తారు. ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు. యువర్ రైట్. ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు. ఈ చెక్ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తాను. కిషోర్, నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోను తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురుగా నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తరువాత. ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ చూపెడితే కొరమేలాగా కొరకొర సుత్తా ఈపు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్వేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవరు చూసినా పెద్ద లక్షాధికారులేగా సూటు బుట్టు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీగులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరాముడు బ్రతుకు గంజినీళ్ళే నా సీత. వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో నీ దొంగరాముడు మించిపోయిన దొంగ చేతే చేతా నువ్వు.
ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు చూసారా? చూడు నాయనా, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క అటు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాయ్. హోటల్ బృందావన్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి, ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎలా ఊపుతారా? ఊపడం కాదు నా చేర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లే కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తాడు. అయ్యో బాబా. పాపం ఏడు చేత బిల్లు ఎక్కొట్టే వాళ్ళని మురుక్కారులో కాదు సముద్రంలో పారేయాలి. అవును. ఇదిగో నేను 1 2 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. Come on, come on, come on, come on. 1 2 డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు సొమ్ములేక. బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. రా సీత. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోటి ఎందుకు గాని కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని రోజు 10 మందికి పెడతాను కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? చెప్పిన అన్ని తింటా సార్. అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగడు బాగా పట్టరావా? ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటి పళ్ళు కిల్లీలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. అలాగే. ఏంటయ్యా బాంబు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పనసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి మారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. నెమ్మది. ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు. మంచివారం దొరికింది. అమ్మో నాయన, బాబోయ్, అబ్బాయ్, అబ్బో, అయ్యయ్యో. ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో, అయ్యో. అబ్బా, నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీరుగుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పొలంలో కూడా డబ్బు లేవు తల్లు. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు, చాలు. ఆహా. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు, మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? ఆ, చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు, బాబు, ఆ, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే. బాబాయ్, ఆ, నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలా ఎందుకు ఇవ్వు. బాబు బీడీ కాల్చుకుంటావా? అదే, ఆ. ఏం లేదు, ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ అగ్గి పుల్ల గీసి తగలేయాలి. అయ్యయ్యో, ఏయ్, అంత పని చేయదు సార్, మీకు దండ పెడతాను సార్. అబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి, నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? సార్, మమ్మల్ని వదిలేండి సార్. చచ్చినా ఇక మీ కారు కనపడి చావు సార్. అబ్బే, అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. బాబాయ్, బాబాయ్, సార్ బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. మీ ఆ. పేరు చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. సార్, అబ్బే, అదేం లాభం లేదు. బాబాయ్,
అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తా. రాజ మర్యాదలు పడవు నా ఒంటికి.